రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకంలో ఎదురవుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టింది. ఆధార్తో బ్యాంక్ ఖాతాల అనుసంధానంలో ఎదురవుతున్న సమస్యను పరిష్కరించింది. ఆధార్ అనుసంధానమైన ఇన్ఆపరేటివ్ అకౌంట్ల స్థానంలో కొత్త ఖాతాలను అనుసంధానం చేసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ నిర్ణయంతో 11 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన ప్రతి రైతు ఖాతాలోనూ పెట్టుబడి సాయం జమ చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి అయోమయానికి గురి కావాల్సిన అవసరం లేదని తెలిపింది. అన్నదాత సుఖీభవ పథకానికి ఆధార్ అడ్డుగా ఉందని, ఆధార్తో తమ బ్యాంకు ఖాతాలు అనుసంధానం చేసుకొని 11 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం వేయడం లేదని మీడియాలో వచ్చిన కథనాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మీడియాలో వస్తున్న ఈ కథనాల్లో వాస్తవం లేదని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆధార్తో బ్యాంకు ఖాతాలు అనుసంధానం చేసుకుని వాటిని వాడని రైతులు, బ్యాంకు ఖాతాలను ఆధార్తో అనుసంధానం చేసుకోని రైతుల్లో ఇప్పటికే 3 లక్షల మంది రైతుల ఖాతాలను ప్రభుత్వం గుర్తించిందని, వారి ఖాతాల్లోకి పెట్టుబడి సాయం నగదు బదిలీ చేసిందని అధికారులు తెలిపారు. ఇంకా ఇలాంటి వారు మరో 11 లక్షల మంది ఉన్నట్లు గుర్తించామని, వీరికి కూడా ప్రభుత్వం పెట్టుబడి సాయం డబ్బులను ఇస్తుందని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని చెప్పారు. ఈ రైతుల వాస్తవ ఖాతాలు కనుక్కోవడం అనేది ఒక రోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదని, రైతులను సంప్రదించి వారి అసలైన ఖాతాల వివరాలను క్షేత్రస్థాయిలో కనుగొని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారితో అనుసంధానం చేసుకుని ఎక్కడా కూడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పెట్టుబడి సాయం జమ చేస్తామన్నారు. ఖాతాల సమస్య పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయ విస్తరణాధికారులు, మండల వ్యవసాయాధికారులు, మండల మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు, రియల్ టైం గవర్నెన్స్లో సిబ్బంది శ్రమిస్తున్నారు. అన్నదాత సుఖీభవ కోసం ప్రత్యేకించి రూపొందించిన యాప్ ద్వారా అధికారులు ఈ పనులు నిర్వహిస్తున్నారు. ఈ 11 లక్షల మంది రైతుల్లో ఇప్పటికే 60,000 మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల సమాచారం సేకరించి నగదును జమ చేశారు. మిగిలిన వారి బ్యాంకు ఖాతాలను పూర్తి స్థాయిలో సేకరించి వారికి కూడా డబ్బులు జమ చేస్తామని ఆర్టీజీఎస్ తెలిపింది. ఈ విషయంలో రైతులెవరూ కూడా ఎలాంటి అయోమయానికి గురి కావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం అమలు జరుగుతున్న తీరును సీఎం చంద్రబాబు నిరంతరం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రైతులకు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పథకం సవ్యంగా సాగేలా ఆయన నిరంతరం యంత్రాంగానికి సూచనలు ఇస్తున్నారు. అన్నదాతల కోసం ప్రభుత్వం ఒక ఉన్నతాశయంతో ప్రారంభించిన అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తోందని, పథకంపై జీవో జారీ అయిన తొలి రోజే 41 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1000 రూపాయల చొప్పున 480 కోట్ల రూపాయలు జమ చేశామని, పథకం అమలులో రైతుల ఇబ్బందులు తొలగించేందుకు ఆర్టీజీఎస్ అధికారులు రేయింబగళ్లు శ్రమిస్తున్నారన్నారు. మరోవైపు పథకం అమలులో ఎదురవుతున్న చిన్న సమస్యల పట్ల అంతా సమన్వయం పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా రైతులను అయోమయానికి గురిచేసే కథనాలను ప్రచురించవద్దని మీడియాను కోరింది.